హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నేనైతే మీకోసం ఒక మంచి స్వీట్ రెసిపీని తీసుకొచ్చానండి. చాలా టేస్టీగా చిన్నపిల్లలు బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోగలిగే అంత ఈజీ పద్ధతిగా చూపించబోతున్నాను. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక చిన్న బౌల్ నిండా పాలు, మీగడ తీయని పాలు, చిక్కటి పాలు తీసుకుందాము. ఇలా గిన్నెలో పోసేసుకొని ఒకసారి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. ఇది పక్కన స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఆ పాలు మరుగుతుండగానే ఇప్పుడు మనము వేరే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఒక లోతైన గిన్నె కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి ప్యాన్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని వేడయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఘీ నెయ్యి తీసుకోండి. ఇది గడ్డగా ఉంది కాబట్టి ఇలా 1 స్పూన్ తీసుకున్నాను నేను. ఈ నెయ్యి మొత్తం కరిగేంత వరకు ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ తీసుకోండి. ఇలా బొంబాయి రవ్వ వేసేసుకోండి. ప్యాన్ పైన వేసుకున్న తర్వాత ఈ బొంబాయి రవ్వ ఈ నెయ్యికి మొత్తం కలిసేటట్టుగా, నెయ్యి మొత్తం బొంబాయి రవ్వలో కలిసేటట్టుగా బాగా కలపండి. కలిపి ఈ బొంబాయి రవ్వని మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి కంపల్సరీగా. 3 నుంచి 4 నిమిషాలు అయితే పడుతుంది. ఇలా వేయించుకున్న కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న కప్పుతోని 1/2 కప్పు, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ని తీసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు మనం వేడి చేసిన పాలు, మరిగిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలను తీసుకొని ఇలా కొద్దిగా ఈ రవ్వలో వేసుకుంటూ ఇలా కలుపుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేయండి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం రవ్వ అనేది మాడిపోయి వాసన వచ్చేస్తుంది, స్వీట్ సరిగా రాదు. ఇలా కొద్దిగా వేసుకుంటూ మొత్తం రవ్వలో కలిసేట్టుగా, పాలు మొత్తం కలిసేట్టుగా, రవ్వ కొంచెం మెత్తపడేట్టుగా కలుపుకోండి. రెండు నిమిషాలలో ఈ రవ్వ ఈ పాలను మొత్తం పీల్చుకొని ఇలా చూడండి, ఇలా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పొడి వేసుకోండి. ఇలాచీ పొడి ఇంకా నేను ఒక 2 ఇలాచీలు కూడా ఇలా తుంచి వేసేసుకుంటున్నాను. ఈ తుంచి వేసుకోవడం అన్నది ఆప్షనలే అండి. మీ దగ్గర ఇలాచీ పొడి ఉంటే ఇలాచీ పొడియే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఇలా కలిపేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. నేనైతే అదే ప్యాన్లో, బాగానే ఉంది ప్యాన్ కాబట్టి నేను అందులోనే ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. లేకపోతే మీరు ఒక ప్లేట్ అన్నా తీసుకోండి, కేక్ బౌల్ అన్నా తీసుకోండి, అందులో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ రబ్ చేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ఒక చాక్ తీసుకొని కట్ చేసేసుకోండి మీకు ఇష్టం వచ్చిన షేప్లో. ఇలా మొత్తం కట్ చేసేసుకున్నాను నేను ఇలాగా. ఇప్పుడు దీనిపై నుంచి నేను కొంచెం పిస్తా పలుకుల్ని వేసేసానండి. ఇందులో మీరు జీడిపప్పు, పిస్తా పప్పు ఏమైనా వేసుకోవచ్చు. రవ్వని ఫ్రై చేసేటప్పుడే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకుండా బాగానే ఉంటుంది. అంతే అండి, మన స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఆ స్మూత్నెస్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.